హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మొత్తం అన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్ చదివిన వాళ్ళకు, అలాగే డిగ్రీ చదివిన వాళ్ళకు, బీటెక్ చదివిన వాళ్ళకు అందరికి కూడా పోస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా పర్మనెంట్ చేసే ఉద్యోగాలే. మనకేంటంటే అప్లికేషన్స్ అనేవి ప్రొవిజనల్ స్టేజెస్ కు రిక్రూట్మెంట్ అనేది జరగబోతోంది. చూడండి, ఇందులో అసిస్టెంట్ ఉద్యోగాలు, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, ఈ విధంగా ఇంటర్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకు, బీటెక్ చదివిన వాళ్ళు అందరూ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగాలే. మీరు అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ. ఈ నోటిఫికేషన్ కి మీరు డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్స్ కంటే ఇంకా మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి డైరెక్ట్ గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మెన్షన్ చేశారు. సో ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు. అదే విధంగా గ్రూప్ బి లెవెల్ కిందికి ఇవి వస్తాయి. ఈ ఇచ్చినటువంటి అన్ని పోస్టులకు సంబంధించి వీళ్ళు సర్టిఫికెట్స్ ఏమేమి పెట్టాలి, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి సర్టిఫికెట్లు ఉండాలి అని మనకు ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మాలో మీ దగ్గర ఏ సర్టిఫికెట్ లేకపోయినా వీళ్ళు దాదాపుగా 30 పేజీల నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ చివరిలో ప్రొఫార్మాస్ అన్ని ఇచ్చారు. మీరు ప్రింట్ తీసుకొని దానిపైన ఫిలప్ చేసి పెట్టినా కూడా సరిపోతుంది. మీరు సపరేట్గా సర్టిఫికేట్స్ ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫిలప్ చేసి అవన్నీ ఫిలప్ చేసి ఎంఆర్ ఆఫీస్లో ఉంటే ఎక్కడైతే వాళ్ళు సైన్ చేయించమంటారో అక్కడ సైన్ చేయించేసి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఉద్యోగము. ఇది గ్రూప్ బి లెవెల్ కిందికి వస్తుంది. అంటే లెవెల్ 6th సిపిసి ప్రకారం శాలరీస్ అనేటివి 7th సిపిసి శాలరీస్ అనేటివి ఉంటాయి. లెవెల్ 6 కిందికి వస్తుంది ఇది. అంటే శాలరీస్ అనేటివి హయ్యర్ శాలరీస్ ఉంటాయి ఈ అసిస్టెంట్ ఉద్యోగానికి. ఎందుకంటే డిగ్రీ లెవెల్ ఉద్యోగం ఇది. డిగ్రీలో మీరు ఏ గ్రూప్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 35,400 రూపాయల బేసిక్ పేనే ఉంటుంది. అంటే దాదాపుగా 50,000 రూపాయల వరకు శాలరీస్ అనేటివి ఉంటాయి ఈ పోస్టుకు. అంటే దీనికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. డిగ్రీ చదివితే చాలు. మీరు మినిమం 3 years డిగ్రీ లేదా 4 years డిగ్రీ అంటే బీటెక్ ఇలా చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ఒక్కదానిపైన నాలెడ్జ్ ఉన్నా కూడా మీరైతే డైరెక్ట్గా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీసీ, ఓసీ, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ మనకు అప్పర్ డివిజన్ క్లర్క్. ఇది వచ్చేసి గ్రూప్ సి కిందికి వస్తుంది. మనకు లెవెల్ 4 ప్రకారం మనకు శాలరీస్ అనేవి వస్తాయి. మినిమం బేసిక్ పే వచ్చేసి 25,500 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు అలవెన్సులతో కలిపి 40,000 రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి వీళ్ళకు. ఓకే, వీళ్ళకి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అన్రిజర్వ్డ్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్కు. దీనికి కూడా డిగ్రీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, బీటెక్ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టుకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి డిగ్రీతో పాటు మీకు టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవాలి. ఫైనల్ పోస్ట్ వచ్చేసి మనకు లోయర్ డివిజన్ క్లర్క్. మిగతా పోస్టుల కంటే ఇవి కొన్ని పోస్టులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఎస్సీలో ఉన్నాయి కాబట్టి అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరూ కూడా పోటీ పడి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీలో ఇచ్చిన పోస్టుకు మాత్రం ఎస్సీ వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి గ్రూప్ సి కిందికి వస్తుంది. గ్రూప్ సి కేటగిరీ కిందికి వస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీస్ ఉంటాయి. అంటే బేసిక్ పే 19,900 రూపాయల బేసిక్ పే ఉంటుంది. అలవెన్స్లు అన్ని కలిపి 25,000-26,000 రూపాయల వరకు శాలరీ వీళ్ళకి వస్తుంది. వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు కూడా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో ఇచ్చినటువంటి పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. పైన ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్ట్కు ఎలాంటి టైపింగ్ అవసరం లేదు. డిగ్రీ పాస్ అయితే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు డిగ్రీ, అదే విధంగా ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఫీజు ఏదైతే ఉందో దాని ప్రకారం ఫీజు అయితే మీరు పే చేసుకోవాలి. ఆన్లైన్లోనే పే చేయాలి. అసిస్టెంట్కు, అప్పర్ డివిజన్ క్లర్క్కు, లోయర్ డివిజన్ క్లర్క్కు అన్నిటికీ ఒకే రకంగా ఫీజు అయితే వాళ్ళైతే పెట్టారు. అదేవిధంగా ఏమేమి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, మీరు అప్లై చేసే టైంలో ఇవన్నీ రెడీ చేసుకోండి అని వీళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఇక్కడ కనబడుతున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెట్టి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారని నోటిఫికేషన్లోని క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా ఏమేమి సబ్జెక్టులు, ఏమేమి నాలెడ్జ్ పైన మీకు పెడతాము ఎగ్జామ్ అనేది కూడా ఇచ్చారు. అదేవిధంగా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉండాలి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి
మినిమం 50% మార్క్స్, 100 మార్క్స్లో కనీసం మీకు 50% మార్క్స్ వచ్చినా కూడా మీకు ఈ యొక్క ఫస్ట్ CBTలో మీరు సెలెక్ట్ అవుతారు నెక్స్ట్ కంప్యూటర్ టెస్ట్కి అని నోటిఫికేషన్లు ఇచ్చారు. SC ST PWD వాళ్ళకి ఏంటంటే 40% మార్కులు వచ్చినా కూడా సరిపోతుంది. అయితే 20 మార్క్స్ అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్లో తీసుకుంటారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో. అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ ఉండి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 5 మార్క్స్ వరకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో లేకుండా మిగతా ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఒకసారి PDF అనేది క్లియర్గా చదవండి. సబ్జెక్ట్లో అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏదానిపైన ఎగ్జామ్ పెడతారనేది కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోనే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మీరు అప్లై చేసే టైంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి డైరెక్ట్గా వెబ్సైట్లో పెడతాం, మేము వెబ్సైట్లోనే పెడతామని ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మేబీ ఏపీ తెలంగాణలో వచ్చే అప్లికేషన్స్ బట్టి పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. మ్యాక్సిమం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి దీని ICMR వెబ్సైట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అదే ఏరియాలలో మ్యాక్సిమం జరుగుతూ ఉంటాయి. మన ఏపీ తెలంగాణలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది గమనించి మాత్రమే మీరు అప్లై చేసుకోండి ఫస్ట్. అయితే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో దాన్ని బట్టి తీసుకుంటారు. ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేయరు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ని బట్టి కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి చూడండి. SC ST వాటికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా OBC వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు PWD వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటాయని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా దీనికి సంబంధించినటువంటి అదర్ కండిషన్స్ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి ఏదైనా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఈ PDF అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు సంబంధించి SC SC సర్టిఫికేట్ కానీ SC SC సర్టిఫికేట్కు మీకు లోకల్లో ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చెల్లదు. వీళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ SC ST సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే వీళ్ళు ఇస్తారు. ఆ ఫార్మాట్ పెట్టి మీరు అప్లై చేసుకోవాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లోనే అప్లై చేసి వాళ్ళకు సెండ్ చేయాలి. అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు నోటిఫికేషన్లో పెట్టారు చూడండి. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా పెట్టారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి, ఈ సర్టిఫికేట్ని అయితే మీరు ఫిలప్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి MRO ఆఫీస్లో సైన్ చేయించుకోవాలి. లేదా మీకు సంబంధించినటువంటి సచివాలయాల్లో కానీ MRO ఆఫీస్లో కానీ సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిజేబిలిటీ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్లో విజిట్ అయ్యి డేట్ను చూసి అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.